రాలే. వెల్కమ్ టు మీ అండ్ లిటిల్ సోల్జర్స్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి. నా పిల్లలకి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం, నానమ్మ కూడా ఇష్టం. కానీ మా పెళ్ళికి ముందే మా అత్తగారు చనిపోయారనమాట. సో తనతో వాళ్ళకు అటాచ్మెంట్ కంప్లీట్గా లేదు. ఆ ప్రేమనంతా కూడా రెండూ కలిపి మా అమ్మ మీదే వాళ్ళు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి నేను అంటే మా మమ్మీ వచ్చింది. నాకు నా కొడుక్కి విపరీతంగా వైరల్ ఫీవర్ వచ్చింది, కాఫ్ కోల్డ్ అన్నీ ఉన్నాయి, అసలు చేత కాబట్లేదు అనగానే మా మమ్మీ వచ్చేసిందనమాట. తను మార్నింగ్ వచ్చింది. పిల్లలు ఇప్పుడు 4:30కి స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నారు. నా లిఫ్ట్ ఏంటంటే కంప్లీట్ క్లోజ్డ్ సెక్షన్, అందుకని సెకండ్ ఫ్లోర్ వరకు ఒక పెద్ద పాప తోడు ఉంటుంది. అందుకని చెప్పి సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చి తర్వాత ఇలా మెట్లెక్కి పైకి వస్తూ ఉంటారు. అమ్మమ్మ సాయంత్రం వస్తుందట, ఇంకా రాలేదు. ఈ బ్యాగ్ ఇటీ. వాన పడుతుందట అక్కడ బాగా. వాన పడుతుందట అక్కడ బాగా. బస్ రాలే. నువ్వు కూడా అక్కడ అయ్యో మన కూడా తగ్గచ్చు కదా, తగ్గింది. ఎక్కడి నుంచి ఫోన్ లక్షలు కూడా అంటుందా? నువ్వు పక్కకు మరి నీకు అంటలే అయితే అంటదే పడితే కాస్తుంది. సో వీళ్ళందరి కోసం అని చెప్పి ఈవినింగ్ ఇట్లా నేను ఎగ్ నూడిల్స్ అయితే చేస్తున్నాను. ఎగ్ నూడిల్స్కి నూడిల్స్ అన్నీ బాయిల్ చేసి తర్వాత వాటిని మంచిగా ఎగ్ వేసి చేస్తానన్నమాట. పిల్లలతో పాటు మమ్మీకి కూడా ఇచ్చిన, కానీ మా మమ్మీ అందులో ఉన్న కోడిగుడ్లు అన్నీ ఏరి మనవడు మనవరాళ్ళకైతే పెట్టేస్తుంది. తను తిను అని చెప్తే, ఎందుకంటే వాళ్ళది వాళ్ళు చేసుకొని చాలా తక్కువ తినరు, అందుకని చెప్పి ఈరోజు నేను మమ్మీ కోసం కూడా చేసిన, కానీ మమ్మీ మళ్ళీ వాళ్ళకి పెట్టేసింది. తర్వాత ఇట్లా జొన్న రొట్టె చేయడం కోసం అని చెప్పి ఇంట్లో పిండి పట్టించుకొని తీసుకొచ్చిందనమాట. ఈ పిండితో ఇప్పుడు మమ్మీ జొన్న రొట్టె చేసి చూపిస్తుంది. దాంట్లో పట్టిండు గిన్నెల. సో మమ్మీ చేసి చూపిస్తుంది. ఏ గ్లాస్ కానీ ఏ గ్లాస్ అడిగిందా ఏ కొలత బ్లౌజ్తో ఈ కప్పుతో పిండి అనమాట. కప్పు పిండి ఈ మల్టీగ్రెయిన్ రొట్టె చేయడానికి అని చెప్పి శ్రీ విజయ కిచెన్ వేర్ రోటీ అండ్ ప్రెస్ మేకర్ ఇదేదో తీసుకున్నానండి. ఇది అమెజాన్ లో ఉంది, అట్లనే ఇన్స్టాగ్రామ్ లో కూడా వీళ్ళ పేజ్ ఉంది, అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇందులో 2 పేపర్స్ వచ్చినాయి. ఇవి మనం దాంట్లో పెట్టి రెండింటి మధ్య పిండి పెట్టి ప్రెస్ చేయడానికి అని చెప్పి. అట్లనే ఇదనమాట రోటీ మేకర్, ఇది ప్రెస్ చేయడానికి. ఇది కంప్లీట్ ఉడేది, బరుగుంది, కానీ మస్తు లోపల స్మూత్ ఉంది. ఇది ఏం మెటీరియల్ అన్నట్టు మరి ఫ్రై కూడా గ్లాసా. ఫస్ట్ దీన్ని వాష్ చేసుకున్నాము. వాష్ చేసుకొని దీన్ని ఎట్లా చేయాలో చూస్తాం. పిండిని అయితే ఇట్లా ఉప్పి పెట్టిందండి. మా మమ్మీకి జొన్న రొట్టె చేయడం అన్నది చాలా ఈజీ, ఎందుకంటే తను రోజు చేస్తుంది. వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ కాబట్టి రోజు ఇట్లా జొన్న రొట్టె కానీ మల్టీగ్రెయిన్ రొట్టె కానీ చేసుకుంటూ ఉంటారు. సో మా ఇంట్లో నేను ఇప్పుడు ఈరోజు చేసి చూపిస్తుంది అనమాట.
పిండి అంతా ఉప్పిన తర్వాత మా మమ్మీ ఇట్లా వేడిది భయపడద్దు ఇట్లా కలుపుతుంది. అన్నిటికన్నా పెద్ద ప్రాసెస్ పిండి ఉప్పడమే అనమాట. మా చిన్న కొద్దు దేవుడి మట్టుకు రాసేది. మమ్మీకి కూతురింటి వచ్చినా కానీ వంట చేసే పని అయితే తప్పుతలేదు. మమ్మీ బిడ్డింటికి వచ్చిన తల్లికి తప్పది, అత్తగారు మంచిగా తప్పించుకుంటారు కదా. నీ అభిప్రాయం చెప్పు. నాన్నమ్మ ఎప్పుడన్నా నీకు వంట చేసి పెట్టిందా మమ్మీ? ఒక్కసారి కూడా చేసి పెట్టలే మీ మమ్మీ? అమ్మమ్మ నీకు ముగ్గురు బిడ్డలే కదా, నీకు కొడుకుంటా నువ్వు ఎద్దు అని సూపర్, గుడ్ గర్ల్. మై మామ్ ఈస్ గుడ్ మామ్. తర్వాత దీన్ని ఇలా 2 పేపర్స్ మధ్యలో పిండి పెట్టేసి ప్రెస్ చేసేస్తే ఇట్లా జొన్న రొట్టెలు కానీ లేదా మల్టీగ్రెయిన్ రొట్టెలు కానీ రెడీ అయిపోతాయండి. ఇది మమ్మీ చేత్తో చేస్తూ ఉండేది, కానీ నాకు ఇది ప్రమోషన్ లాగా వచ్చిందనమాట. దాన్ని నేను మమ్మీతో వీడియో తీపిస్తున్నాను. అస్సలు ఓపిక లేదు, బాడీ మొత్తం విపరీతంగా వైరల్ ఫీవర్ వల్ల పెయిన్స్, కాఫ్, కోల్డ్ ఉన్నాయి. సో మమ్మీ అయితే ఇట్లా నీట్గా చేసి చూపించగలదు. నేను కొత్తగా నేర్చుకొని చేసే కంటే మమ్మీ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మమ్మీకి అయితే చేసి చూపిమని చెప్పాను అనమాట. అందుకనే చేస్తున్నారు. రీసెంట్గా మమ్మీ వాళ్ళు కాశీకి వెళ్ళొచ్చారనమాట. అక్కడ కాశీలో ఈ రుద్రాక్షలు అన్నవి తీసుకొచ్చింది మా వారికి, పిల్లలకి, నాకు, అందరికి కూడా. వాళ్ళ ముగ్గురికి కూడా నేను వేశాను మెడలో. నేను ఇంకా వేసుకోవాలి. ఇట్లా చేసి చూస్తుంటే కూడా మా ఆయన కూడా చూస్తున్నారు పర్ఫెక్ట్ వస్తుందా లేదా అని. కానీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది జెన్యూన్ రివ్యూ అండి. మనము వీడియో కోసమన్నా దేనికోసమన్నా కాదు, మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. ఇది రేటు కూడా తక్కువనే, ఈజీ చేసుకోవడం కూడా. ఒకసారి మనం పిండి ఉప్పు పెట్టుకుంటే ఈ ప్రెస్ చేయడం అన్నది చాలా సింపుల్ పద్ధతి. చేతితో ప్రెస్ చేసుకుంటూ చేయడము లేదా ఎక్కువసేపు టైం తీసుకోవడము, ఇదంతా సరిగ్గా రాకపోతే ఇబ్బంది పడడం కంటే ఇట్లాంటి ప్రెస్ ఒక్కసారి తీసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికీ ఉంటుంది. ఓన్లీ రొట్టెలని కాదు, చపాతీలు, చెక్కలు, ఇట్లా గారెలు ఇట్లాంటివి కూడా రకరకాలు చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను ఇంకా ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇట్లా జొన్న రొట్టె అయితే చేస్తుంది మమ్మీ. ఇది కూడా పర్ఫెక్ట్గా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఒక్కొక్కటి బూరలు పొంగినట్టు పొంగినాయి, అంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అన్నమాట. సాఫ్ట్గానే వస్తుంది కదా. పర్ఫెక్ట్గా పొంగింది, అట్లా పొంగుతుంది. రైట్, పర్ఫెక్ట్గా కాలింది. చూసినావా? లైకులు కొట్ట బుద్ధి అయితే లేదా? సుందు అట్లనే కనబడుతుంది వీడియోలా. ఇందాక చెప్పాను కదా మమ్మీ వాళ్ళు కూడా కాశీకి వెళ్ళొచ్చిందని. మమ్మీ వాళ్ళు కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మమ్మీకి ఫుల్ వైరల్ ఫీవర్, కాఫ్, కోల్డ్ అన్నీ వచ్చినాయి. అది కొంచెం దగ్గగానే మేము ఆల్రెడీ సఫర్ అవుతున్నాము అని చెప్పి నా దగ్గరికి అయితే వచ్చేసింది. అందులోనూ వచ్చి ఇదంతా పని చేస్తూ, వంట చేస్తూ, పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తుంది. ఎప్పుడైనా మనకు కష్టం వస్తే వచ్చేది ఒక తల్లి ఒక్కతే అండి. చాలామంది చెప్తారు నేను వస్తాను కానీ ఎవ్వరు రారు. నీ హస్బెండా లేదా మీ తల్లిదండ్రులా, అంతే, ఎవ్వరు కూడా రారు. ఇది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసిందనమాట మా మమ్మీ. తను బాగాలేకున్నా కూడా మమ్మల్ని చూసుకోవడానికి వచ్చింది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. సో ఈ నెక్స్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఎట్లా చేస్తున్నాం అనేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే మీ అమ్మ అంటే మీకు ఎంత ఇష్టమో కూడా కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.